వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ పక్కి వెంకయ్యతో కలిసి పోచమ్మ నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోచమ్మగుడికి సంబంధించి కానీ నాభిషేలకు సంబంధించి కానీ గ్రామస్తుల మధ్య ఒక చర్చ జరిగిన తర్వాత ఒక ఏడాది చర్చ తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇప్పటికైనా ముందుకొచ్చి గుడిని నాభిషేక కార్యక్రమాన్ని రెండింటిని కూడా ప్రారంభిస్తున్నందుకు కుల సంఘాల పెద్దల్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కూడా ఆర్థికంగా బాగున్న వాళ్ళు, అన్ని రకాలుగా బాగున్న వాళ్ళు, అయినా అంకే చెప్పకుండా తప్పించుకొని పోయినారు. తను ఒక మంచి మాట చెప్పారు, గుడి పూర్తి అయ్యేంత వరదాకా మేము నిలబడతామని చెప్పినారు. వాళ్ళిద్దరితో పాటు నేను కూడా 100% సంపూర్ణంగా గుడి పూర్తి అయిన వరదాకా నిలబడతాను. సో గ్రామస్తులు ఇంటింటి కొంత సేకరిస్తామని చెప్పినారు. ఆ సేకరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇంకెంత బ్యాలెన్స్ అవసరం ఉంటుంది, మీరు చెప్పిన 60 లక్షలకు అనేది చెప్తే దాన్ని బట్టి ఎవరికి ఎంత సాయం చేయగలిగేటువంటి శక్తి ఆ తల్లిస్తే ఆమె ఇచ్చి ఆమెకే తిరిగి ఇవ్వడం కాబట్టి కొద్దిగా బాధపడాల్సింది ఏముండదు. ఖచ్చితంగా మీరు ముందుగా గ్రామస్తుల భాగస్వామ్యం, ఇంటికి ఒకరు ఎంత ఇస్తారు, రూపాయి ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, ఎంత ఇవ్వగలుగుతారు అనే కెపాసిటీని బట్టి ముందు ఎట్లా మీరు కమిటీ ఇస్తున్నారో ఆ కమిటీ ప్రకారం నిధుల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా బ్యాలెన్స్ బరువుని మా భుజాల మీద ఇస్తే తప్పకుండా కూడా గుడి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా అటు వస్తు రూపాయన కానీ ఇటు డబ్బు రూపాయన కానీ అన్ని రకాలుగా సాయం చేస్తాం. సాధ్యమైన తొందరగా గుడి నిర్మాణ కార్యక్రమం లోపల అవకాశం కల్పించిన మీ అందరికీ చేదుడు వదలుగా ఉంటాం. తప్పకుండా సాధ్యమైన తొందరగా గుడి నిర్మాణం పూర్తి చేస్తాం, సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద మేమే కాదు అటువైపు నాలు కూడా చాలా మందికి భగవంతుడు స్తోమత శక్తి ఇచ్చినాడు. వాళ్ళు కూడా వారి వారి శక్తి మేరకి ఈ ఊరు నాది, ఈ ఊరు బాగుంటే నేను బాగుంటాను అని అనుకుని అందరూ కూడా ఇతోధికంగా సాయం చేసిన తర్వాత మిగతా ఎంత లోటు అని కమిటీ భావిస్తుందో ఆ లోటుని వేదిక మీద మేమందరం కలిసి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగ్గురు ఒకే వేదిక కలిసి పోవాలి. మన కుల సంఘాల నాయకుడు, మా ముఖ్యమైన నాయకుడు పోవాలి. తప్పకుండా ముఖ్యమంత్రి అడగాలి, మన రెవెన్యూ సంపాదించుకోవాలి. ఇంకోటి రేపు గవర్నమెంట్ లో కూడా ఈ గవర్నమెంట్ కొత్త పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ స్కూల్ అని పెడతాము 200 కోట్లతో. అది మన దుబ్బాక ప్రాంతానికి రావాలి, దుబ్బాకలే కావాలి. ఆ ఇంగ్లీష్ స్కూల్తో అనుకో, రెవెన్యూతో అనుకో, మన ఇంటర్నేషనల్ స్కూల్తో అనుకో, మన దుబ్బాక ప్రాంతం అనేది పరిస్థితి మారిపోతుంది. తప్పకుండా మనమంతా ఐక్యమత్యం మన పోచమ్మ దేవల్ల మన దేవుని దగ్గర మాట్లాడుతున్నాం. శుద్ధి మనం ఉండాలి. రాజకీయాలు ఉంటే రేపోతాయి. మనోళ్ళు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మన మున్సిపాలిటీ కానీ, అర్బన్లో కానీ, రూరల్ కానీ ఎక్కడ కూడా ఒక నయా పైసా ఏ డిపార్ట్మెంట్ కూడా మరి రిలీజ్ కావట్లేదు. మనకే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా మరి నిధులు లేక మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆగమగం అవుతున్నారు. మరి ఇది పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి ఈరోజు నిజంగా కూడా ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్టే మరి బ్రహ్మాండంగా అన్ని చేసేది. మరి రాకుండా కానీ ఖచ్చితంగా అందరం కలిసి పని చేస్తున్నాం. రెవెన్యూ డివిజన్ విషయం కూడా మరి ప్రస్తావనకు వచ్చింది. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ అవసరం అనుకుంటే మనం అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పెట్టుకుందాం. మరి దాంట్లో ఒక పెద్ద మనిషిని తెలుసుకుందాం. మనం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పెట్టుకుందాం, పోరాడదాం. శాయశక్తుల ఇప్పుడు మల్లన్న సాగర్ కాలువల మీద కానీ, రెవెన్యూ డివిజన్ మీద గౌరవ ఎంపీ గారు కానీ మేము అందరం కలిసి ఆ విషయంలో కూడా మరి ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తి స్థాయిలో మరి మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రేపు ఎవరు ఉంటారో, ఎక్కడ పోతారో, ఎవరికో కూడా మరి నమ్మకాలు లేవు. మరి ఉన్న ఈ 3 ఏళ్ళు టైం ఉన్నది. 3 ఏళ్ళ ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ కూడా సాధించుకునే దిశలో మరి నేను ముందుండి నడిపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరూ భావిస్తున్నా.